హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు మనం స్మృతి విస్మృతిలో భాగంగా 20 ప్రశ్నలను మొత్తం అప్లికేషన్ మోడల్లో మొత్తం సబ్జెక్ట్ను కవర్ చేసే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంతో పాటుగా 4 ఆప్షన్లను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నాతో పాటు మీరు కూడా జతకట్టి సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఒకసారి రివిజన్ అయిపోతుంది, మళ్ళీ ఒకసారి చూసుకుంటే చాలు, డైరెక్ట్గా నేరుగా ఏ ప్రశ్న వచ్చినా మీరు చేయగలుగుతారు. అంతకంటే ముందుగా మీ అందరికి కూడా ధన్యవాదాలు. ఎవరైతే టీజీ టెట్ పేపర్ 1 టెస్ట్ సిరీస్ 1000 మంది రాస్తున్నారు, అపూర్వ స్పందన వస్తుంది. చాలామంది ఒక షెడ్యూల్ని ముందు పెట్టుకొని ఎక్సలెంట్గా పరీక్షలు రాస్తున్నారు. టాపిక్ సిలబస్ అయిపోతుంది, రివిజన్ అయిపోతుంది, గ్రాండ్ టెస్ట్ కూడా రాయిపోతున్నారు. ఇంకా మీరు రాయాలనుకుంటే చక్కగా షెడ్యూల్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. చక్కగా పద్ధతి ప్రకారం పరీక్షలు రాయండి. ఏ అనుమానం ఉన్నా మెసేజ్ పెట్టండి. అద్భుతమైన ప్రణాళికను మీకోసం సిద్ధం చేయడం జరిగింది మన యాప్లో. ఈ యొక్క టెస్ట్ సిరీస్ని మిస్ చేసుకోకండి. మరి మీకు తెలుసు, మన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తకం మార్కెట్లో ఉంది, అద్భుతంగా విజృంభిస్తూ ఉంది. ఈ యొక్క పుస్తకంలో ఈసారి ఇంకా లెవెల్ 1 లెవెల్ 2 ప్రాక్టీస్ బిట్స్ పెట్టడం జరిగింది. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఎగ్జాంపుల్స్, చక్కటి ఉదాహరణలతో సింపుల్గా మనం ప్రశ్నలు తయారు చేయడం జరిగింది. ఆ ప్రశ్నలు చేస్తే చాలు, కంటెంట్ విని ఆ ప్రశ్నలు చేస్తే చాలు, ఈజీగా అర్థమైపోతుంది. మరియు దీనికి సంబంధించినటువంటి క్లాసులు మన యాప్లో సిద్ధంగా ఉన్నాయి, ఖచ్చితంగా వినండి. మళ్ళీ 3 రోజుల లైవ్ క్లాస్ ఉంటుంది సైకాలజీ టీజీ టెట్ సైకాలజీకి సంబంధించి. ఆ 3 రోజులు 30 మార్కులు ఖచ్చితంగా మీరు వినాల్సిందే. ఈజీగా ఒక్కసారి విని పుస్తకం చదివితే ఎగ్జామ్కి వెళ్తారు. మరియు మీరందరూ కూడా చూస్తూ లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ కొట్టడం మర్చిపోతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా కొట్టండి. తాజా నిజ వాస్తవ సమాచారం మీకు వెంటనే చేరాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అది కోర్స్ అయినా, పుస్తకమైనా, టెస్ట్ సిరీస్ అయినా మీరు రాయాలంటే మనకు అద్భుతమైన యాప్ మీ యొక్క మొబైల్లో ఉండాలి ఖచ్చితంగా. మరి ఇక్కడ చూస్తే మొత్తం ప్రశ్నలు 20. నాతో పాటు మీరు కూడా సమాధానం చెప్తున్నట్టయితేనే మీరు సబ్జెక్ట్లో ముందున్నట్టు లెక్క. కాబట్టి నాతో పాటు చిత్తకట్టండి. మొదటి ప్రశ్న, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం సాధించిన అమ్మాయికి గతంలో ఉద్యోగం తక్కువ పాయింట్లలో పోయినప్పుడు ఆ అమ్మాయి పడ్డ ఆవేదనను ఇప్పుడు వ్యక్తం చేయమనడం ఈ క్రింది ఏ అంశానికి ఉదాహరణ? అమ్మాయికి ఇప్పుడు జాబ్ వచ్చింది, గతంలో ఉద్యోగం పోయినప్పుడు ఆ అమ్మాయి బాధపడ్డటువంటి క్షణాలను ఇప్పుడు వ్యక్తం చేయమనడం ఏ పద్ధతి అంటున్నాడు. చూడండి ఒకసారి. అంత పరీక్షణ, శబ్ద ప్రమాణం, కథనాలు, వేర్పాటు. మీరు అనుకుంటారు అంత పరీక్షణ పద్ధతి అంటారు. తనలో జరిగినటువంటి మార్పులను తనకు తానుగా స్వచ్ఛందంగా బయటికి వ్యక్తం చేయడానికి ఉపయోగపడే పద్ధతి అంత పరీక్షణ పద్ధతి అని తెలుసు. విద్యార్థి తప్పిపోయినప్పుడు తన యొక్క అనుభవాలు, జైల్లో ఉన్నప్పుడు తన యొక్క అనుభవాలు, మరి ఫెయిల్ అయినప్పుడు తన యొక్క అనుభవాలు చెప్పుటకు అనువైన పద్ధతి అంత పరీక్షణ పద్ధతి. కానీ ఇక్కడ ఎప్పుడో జరిగినటువంటి అనుభవాలను ఇప్పుడు చెప్పాలి అంటున్నాము. మరి ఇది స్మృతి విస్మృతిలో భాగంగా ఏది అంటున్నాడు? ఇది అంత పరీక్షణ పద్ధతి కాదు. మరి కథనాలు అంటే మీకు తెలుసు, కథనాలపై ప్రయోగం చేసింది ఎవరంటే బార్ట్లెట్ అనే వ్యక్తి. మరి కథనాలు అంటే ఏమిటి అంటే, కథను ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి, మరొక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి చెప్పించిన తర్వాత ఒక వ్యక్తిని పిలిచి అతడు ఏం విన్నాడో చెప్పమనడం కథనాలు. మరి ఇది కాదు. వేరుపాటు, వేరుగా ఉన్న వాటిని బాగా గుర్తు పెట్టుకుంటాం మనం. కానీ ఇక్కడ కాన్సెప్ట్ గతంలో అనుభవించిన బాధను ప్రస్తుతం చెప్పమనడం. అది మన స్మృతి విస్మృతిలో భాగంగా శబ్ద ప్రమాణం. ఆన్సర్ వచ్చేసి శబ్ద ప్రమాణం. ఒక గొడవను చూసిన వ్యక్తిని కొన్ని రోజుల తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి ఆ రోజు ఏం జరిగిందో చెప్పు అంటే అది శబ్ద ప్రమాణం. తరగతి గదిలోకి పాము వచ్చినప్పుడు
పారిపోయిన విద్యార్థులందరినీ పిలిచి ఆ రోజు పాము వచ్చినప్పుడు ఎవరెవరు భయపడ్డారు అని చెప్పమనడం శబ్ద ప్రమాణం. కాబట్టి ఆన్సర్ శబ్ద ప్రమాణం. రెండో ప్రశ్న, ఒక విషయం నేర్చుకోవడానికి మొదట చేసిన ప్రయత్నాల సంఖ్య నుండి రెండవసారి చేసిన ప్రయత్నాల సంఖ్యను తీసివేసి మొత్తాన్ని మొదటి ప్రయత్నాలచే భాగించగా వచ్చే సంఖ్యను 100చే గుణించగా వచ్చే ఫలితం అంటున్నాడు మిత్రులారా. కాబట్టి ఖచ్చితంగా లెక్కలున్నాయి. మన సైకాలజీ పుస్తకంలో 3 రకాల లెక్కలున్నాయి. పొదుపు గణన, గుర్తింపు గణన మరియు ప్రజ్ఞాలబ్ధి. లెక్కించని వాడు లెక్కలోకి రాడు అని పదే పదే చెప్తా ఉంటాను. కాబట్టి ఫార్ములా, ఎగ్జాము, ప్రశ్నల స్టైల్ మారింది, ట్రెండ్ మారింది. కాబట్టి దానికి తగ్గట్టుగానే మనం ప్రిపరేషన్ కావాల్సి ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే ఫార్ములాను మీరు చూడండి. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇది మొత్తంగా జరిగింది ఇదే. చూడండి ఇక్కడ చూడండి. ఒక విషయం నేర్చుకోవడానికి మొదట చేసిన ప్రయత్నాలు అంటే అసలు ప్రయత్నాలు, రెండోసారి చేసిన ప్రయత్నాలు అంటే పునరభ్యసన ప్రయత్నాలు, మరి మొత్తంగా మొదటి ప్రయత్నాలు అంటే అసలు ప్రయత్నాలు. ఎంత గురించమన్నాడు? 100చే గురించమన్నాడు. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అనే ఫార్ములా దేనికి సంబంధించింది? ఇక్కడున్న వాటిలో పొదుపు గణన, పునఃస్మరణ, స్మృతి విస్మృత, గుర్తింపు గణన. ఆన్సర్ వచ్చేసి పొదుపు గణన ఆన్సర్. మరి గుర్తింపు గణన అంటే ఏమిటి? మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100 లేక ఒప్పులు బై మొత్తం ఇంటూ 100 అని గుర్తుపెట్టుకోవాలి. 2 రకాల ఫార్ములాలు ఉన్నాయి గుర్తింపు గణనకు. స్మృతి విస్తృతి అనేటువంటిది మీకు తెలుసు. టాజిస్టోస్కోప్ అనే పరికరాన్ని ఉపయోగించి కనుక్కుంటారు. ఇక్కడ పునఃస్మరణ అనేది ఒక కాన్సెప్ట్. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పొదుపు గణన. రెండోది ఆన్సర్ 4 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రశ్న, మొదట ప్రయోక్త 30 మంది ఉద్యోగాలు సాధించిన వారి ఫోటోలను చూపించాడు. తర్వాత 20 మంది బాగా కష్టపడి కూడా ఉద్యోగం సాధించలేకపోయిన వారి యొక్క ఫోటోలు చూపించాడు. మరి తర్వాత ప్రయోక్త మొత్తం ఏం చేస్తాడు? ఫోటోలు మొత్తం కలిపి ఆ 30 ఈ 20 కలిపి 50ను ఒక్కొక్కటిగా చూపించాడు. అయితే ఇక్కడ ప్రయోజ్యుడు చేయాల్సింది ఏంటంటే ప్రయోక్త 50ని వరుసగా చూపిస్తున్నప్పుడు ఉద్యోగాలు సాధించిన వారిని మాత్రమే గుర్తించాలి. మరి ఇక్కడ చూడండి ఒకసారి 30 ఉద్యోగాలు సాధించిన వారు, 20 ఉద్యోగాలు సాధించలేకపోయిన వారు. మరి మూడో సందర్భంలో కలిపాడు 50 అవుతాయి. 50ని వరుసగా చూపించుకుంటూ పోతే మొదట ఉద్యోగాలు సాధించిన వారిని మాత్రమే గుర్తుపట్టాలి, 30ని మాత్రమే గుర్తుపట్టాలి. మరి చూస్తున్నవి 50, గుర్తుపట్టాల్సినవి 30. మరి దీంట్లో ఒక లాజిక్ ఉంది మిత్రులారా. చూడు ఇక్కడ వారిలో ప్రయోజకుడు కేవలం 15 మాత్రమే గుర్తిస్తే అతని యొక్క గుర్తింపు గణన ఎంత? గుర్తింపు గణన ఫార్ములా మళ్ళీ చెప్తున్నాను. మొత్తం మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100 లేదా ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. 2 కూడా సేమ్ ఆన్సర్ని ఇస్తాయి. ఇక్కడ చూడండి, మొత్తము అంటే ఎంత? ఇక్కడ మొత్తము మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100. మరి మొత్తము మైనస్ తప్పులు బై మొత్తము ఇంటూ 100 అనే ఫార్ములా ఉంది. మరి మీరు మొత్తం అంటే ఖచ్చితంగా ఇక్కడ 50 అనుకుంటారు. తప్పు, 50 కాదు. మరి 50 కాకపోతే ఎంత అంటే మొదట 30 కదా, 30 మొత్తం. మరి 20 చూపించాడు కదా సార్, 20 మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి చూపించాడు. కాబట్టి మొత్తం అంటే 30. మరి ప్రయోజకుడు గుర్తించింది కేవలం ఎంత? 15. చూడండి, మొత్తము 30, మరి 15 గుర్తుపట్టాడు అంటే ఎన్ని గుర్తుపట్టలేకపోయాడు? 15 గుర్తుపట్టాడు. ఎన్ని గుర్తుపట్టలేకపోయాడు? 15 బై మొత్తము ఇంటూ 100. చూడండి ఒకసారి ఇక్కడ 15 బై 30 ఇంటూ 100. ఏం తెలియకపోతే ఎట్టి పరిస్థితిలో కూడా ఇలా కొట్టివేయరాదు, ఇలా కొట్టివేయాలి. 15 2 50ల. కాబట్టి ఆన్సర్ 50% వచ్చింది. మరి ఇంకొక ఫార్ములా చూద్దాం. ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. ఒప్పులు ఎన్ని? గుర్తుపట్టినవి ఒప్పులు మొత్తము 30 ఇంటూ 100. సింపుల్గా ఒప్పులు అంటే 15, ఇక్కడ 15 ఉంది కాబట్టి 15 బై 30 ఇంటూ 100 సేమ్ ఆన్సర్ని ఇస్తుంది మిత్రులారా, సేమ్ ఆన్సర్ ఇస్తుంది. కాబట్టి
లెక్కించని వాడు లెక్కలోకి రాడు. ఆన్సర్ వచ్చేసి 50%. నెక్స్ట్ ప్రశ్న, ప్రభుత్వ ఉద్యోగం సాధించిన అమ్మాయి పాఠశాలకు వెళ్ళి పాఠం చెప్పడం మొదలు పెట్టగానే తను చిన్నప్పుడు సెల్ఫ్ గవర్నమెంట్ రోజు టీచర్గా చెప్పిన పాఠ్యాంశాలు ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. గవర్నమెంట్ జాబ్ వచ్చింది, పాఠం మొదలుపెట్టింది, అంతలోపలనే తన గతం తాలూకు అంశాలు గుర్తుకు రావడం జరిగింది. ఇది ఏ స్మృతి? చూడండి ఒకసారి. సంసర్గ స్మృతి, నిష్క్రియాత్మక స్మృతి, క్రియాత్మక స్మృతి, త్వరిత సమైక్య స్మృతి. ఆప్షన్స్. సంసర్గ స్మృతి ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవడానికి మరొక అంశాన్ని సహాయంగా తీసుకున్నా లేదా షార్ట్కట్ గుర్తుపెట్టుకున్నా అది సంసర్గ స్మృతి. మరి ఎలాగా? జనగణమన గీతాన్ని ఎవరు రాశారు? మరి అది గీతమా గేయమా అన్నప్పుడు మీకు తెలుసు, అది గీతము రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్, అది జనగణమన. గిరిజ అనే కోడ్ గుర్తుపెట్టుకున్నాను, అది సంసర్గ స్మృతి. నేను మొఘల్ చక్రవర్తుల యొక్క పాలనను గుర్తుపెట్టుకోవాలనుకున్నాను, బాజిషా అనే కోడ్ గుర్తుపెట్టుకుంటే అది సంసర్గ స్మృతి. మరి ఒక నిష్క్రియాత్మక స్మృతి అంటే ఏమిటి? నిష్క్రియాత్మక స్మృతి అంటే ఒక చోట ప్రయోగం చేయాల్సిన అంశాన్ని ప్రయోగం చేయకుండానే నువ్వు గుర్తుపెట్టుకుంటే దాన్ని నిష్క్రియాత్మక స్మృతి అంటారు. ప్రయోగం చేసి గుర్తుపెట్టుకుంటే క్రియాత్మక స్మృతి అంటారు. నేను ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారీని ప్రయోగం చేసి గుర్తుపెట్టుకున్నాను, అది క్రియాత్మక స్మృతి. కప్ప జీవిత చరిత్రను కప్పను కోసి గుర్తుపెట్టుకున్నాను, మరి గాలికి బరువుందనే ప్రయోగాన్ని చేసి గుర్తుపెట్టుకున్నాను, దానికి క్రియాత్మక స్మృతి. కానీ ఇక్కడ అడిగిన కాన్సెప్ట్ ఏంటంటే, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. సాధారణ ప్రశ్నలో కాలం చెల్లింది, మీ ఆలోచన విధానానికి పదును పెట్టే ప్రశ్నలు వచ్చాయి, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ అమ్మాయి పాఠం మొదలు పెట్టగానే గతం తాలూకు అనుభవాలు గుర్తుకొచ్చాయి. అదే స్మృతి అంటే త్వరిత సమైక్య స్మృతి, దాన్నే రెడింటిగ్రేటివ్ స్మృతి అంటారు. ఒక బావిని చూడగానే ఒక అమ్మాయికి ఏం గుర్తొచ్చిందంటే తన మిత్రులు ఎవరో బావిలో పడి చనిపోయిన సంఘటన గుర్తుకొచ్చింది, దాని వెనుక ఉన్న జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి. ఇసుకను చూడగానే చిన్నప్పుడు ఇసుక గుళ్ళు కట్టుకున్న సందర్భాలు గుర్తుకొచ్చాయి. కాబట్టి దాని వెనుక దాగి ఉన్న అంశాలు గుర్తుకొస్తే దాన్ని త్వరిత సమైక్య స్మృతి అంటారు మిత్రులారా. ఆన్సర్ 4. నెక్స్ట్, ఒక గృహిణి బాగా కావాల్సిన వారు చనిపోతే దహనకాండకు వెళ్ళి ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ బంధువుల పెళ్ళికి వెళ్ళింది. మొదట చావుకు వెళ్ళింది, తర్వాత బంధువుల పెళ్ళికి వెళ్ళింది. ఓకే, బంధువులు చాలామంది పలకరిస్తున్నప్పటికి కూడా ఆమె మనసు పూర్తిగా చనిపోయినప్పుడు వెళ్ళిన చోట చూసిన ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. దీనికి కారణమైనటువంటి అవరోధం ఏమిటి? మొదట చావుకు వెళ్ళింది, చావు శబ్దాలు వినింది, ఏడుపులు వినింది, బాధలు వినింది, ఆర్తనాదాలు వినింది. అయితే తర్వాత పెళ్ళికి వెళ్ళింది. పెళ్ళికి వెళ్ళినప్పటికి కూడా ఆమె పెళ్లిలో ప్రశాంతంగా అందరితో పలకరించినప్పటికి కూడా ఉండలేకపోతుంది సంతోషంగా. ఎందుకంటే గతం అడ్డు వచ్చి ఇబ్బంది పెడుతుంది, గతం డామినేట్ చేస్తుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? పాత అభ్యసనం, గతాభ్యసనం ప్రస్తుత అభ్యసనానికి, గతం యొక్క పని ప్రస్తుతం చేస్తున్న పనికి ఆటంకాన్ని కలిగిస్తే, పాతది అడ్డుపడితే, ఫైనల్గా మీకు తెలుసు, పాతది అడ్డుపడితే పురోగమన అవరోధం. పాత విషయాలు గుర్తు తెచ్చుకోవడానికి వెళ్తే కొత్తది అడ్డుపడితే అది తిరోగమన అవరోధం. విస్మృతి అంటే మర్చిపోవడం, దమనం అంటే కావాలని మర్చిపోవడం. మరి ఈ సందర్భంలో పాత చావు కొత్త పెళ్లికి అడ్డుపడుతుంది కాబట్టి అది పురోగమన అవరోధం. ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల చేత ప్రతిరోజు ఎక్కాలు, తెలుగు, ఇంగ్లీష్ పద్యాలు ఎక్కువ సార్లు చదివించడం అనున్నది ఏ రకమైన స్మృతిగా చెప్పవచ్చు? ప్రాథమిక స్థాయి అంటున్నాను, ఎక్కాలు అంటున్నాను, అంటే వల్లవేయడం చేస్తుంటారు, పలకపై బ్రాడు చేస్తూ ఉంటారు. మరి ఇదే స్మృతి. వారికి జనగణమన పాడిస్తాం, వందే మాత్రం పాడిస్తాం, ప్రతిజ్ఞ చేపిస్తాం, కానీ వారికి ఒక అర్థం తెలియదు. కాబట్టి అర్థం తెలియకుండా, తాత్పర్యం తెలియకుండా ఒక విషయాన్ని పదే పదే వల్లె వేయడాన్ని ఏమంటారు, ఏ స్మృతి అంటారు అనేటువంటిది ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ప్రాథమిక స్థాయిలో ఎక్కాలు, పద్యాలు అంటే పిల్లలకు అర్థం కాదు, మనకే అర్థం కాదు కదా మిత్రులారా ఒక్కొక్కసారి.
కాబట్టి ఇదే స్మృతి అంటే ఆన్సర్. చూడండి ఒకసారి, క్రియాత్మక, నిష్క్రియాత్మక, బట్టి, సంసర్గ. క్రియాత్మక అంటే మనం ముందే నేర్చుకున్నాం, చేసి గుర్తుపెట్టుకోవడం. చేయకుండానే గుర్తుపెట్టుకుంటే నిష్క్రియాత్మక స్మృతి. బట్టి తర్వాత సంసర్గ స్మృతి ఇప్పుడే నేర్చుకున్నాం. కానీ ఆన్సర్ ఇక్కడ బట్టి స్మృతి. ఎందుకంటే అర్థంతో తాత్పర్యంతో సంబంధం లేకుండా విషయాలను ఉన్నది ఉన్నట్టుగా గుర్తుపెట్టుకుంటే అది బట్టి స్మృతి. ఆన్సర్ 3. నెక్స్ట్, క్రింది వానిలో స్మృతి విస్మృతికి సంబంధించి సరైన వాక్యం అంటున్నాడు మిత్రులారా. ప్రశ్నల ట్రెండ్ మారింది. సరైన వాక్యము, సరికాని వాక్యము, ఏది సరైనది? ఈ విధంగా సరైన వాక్యం చూద్దాం ఒకసారి. సంపూర్తిగా చేసిన పనుల కంటే మధ్యలో ఆపిన పనులే ఎక్కువ కాలం గుర్తుండడం. డెజావు. తప్పు. పూర్తిగా చేసిన పనుల కంటే సగంలో మధ్యలో ఆపేసిన పనులు బాగా గుర్తుంటే దాన్ని డెజావు అనరు. ఏమంటారు? జైగార్నిక్ ప్రభావం అంటారు. కాబట్టి ఇది తప్పు. ఇక్కడ 2, 3, 4 తీసుకుంటే స్మృతి నిర్మాణం మొదటి నిమిషంలో అధికం. మరి నిజమా కాదా మీరు ఆలోచించండి. మామూలు విషయాల కంటే భిన్నమైన అంశాలు ఎక్కువగా గుర్తు ఉండకపోవడమే నా ప్రశ్న. చాముండేశ్వరి, పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, మరి నిఖిల, వీటిలో మీకు ఏ పేరు బాగా గుర్తుంటుంది అంటే నిఖిల బాగా గుర్తుంటుంది. ఎందుకంటే వేరుగా ఉన్నవి బాగా గుర్తుంటాయి. కానీ ఇక్కడ చూస్తే గుర్తు ఉండకపోవడమే అన్నాడు. గుర్తు ఉంటే అది వాన్ రెస్టార్ట్ ప్రభావం. దానికల్లా మరొక పేరు వేర్పాటు. కాబట్టి ఇది కూడా తప్పు మిత్రులారా. నెక్స్ట్, ఇప్పుడు చేస్తున్న పనులు ఎప్పుడో చేసినట్లు ఉండకపోవడం. చివరి వరకు మీరు చదవారనే ఉద్దేశంతో ఇలా ఇచ్చాను. ఉండకపోవడం జైగార్నిక్ అన్నాడు. చూడండి, ఇప్పుడు చేస్తున్న పనులు ఎప్పుడో చేసినట్లు ఉంటే అది డెజావు. ఉండకపోవడం అన్నాడు. మళ్ళీ ఇంకొక తప్పు, జైగార్నిక్ కాదు. మరి ఆన్సర్ మీకు తెలుసు, స్మృతి నిర్మాణం మొదటి నిమిషంలో చాలా. అందుకే మీరు మొత్తం చదివిన తర్వాత ఒక్కసారి రివిజన్ చేస్తే మెదడులో ఏర్పడినటువంటి స్మృతి చిహ్నాలు వృత్తాకారంలో ఏర్పడతాయి. అంతకుముందు వంకలుగా ఉన్నటువంటి స్మృతి చిహ్నాలు మీరు గుర్తు తెచ్చుకునేసరికి అవి వృత్తాకారంగా స్మృతి చిహ్నాల రూపంలో బలంగా దృఢంగా ఏర్పడతాయి. కాబట్టి ఆన్సర్ కన్సాలిడేషన్ ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న, నల్లటి దుస్తులు వేడిని బాగా గ్రహిస్తాయని ఎండలో దుస్తులను ఉంచి కృత్యాలు చేసి గుర్తుపెట్టుకోవడం. అవును, నీటిని ఎండలో పెట్టి ఆ యొక్క స్టీలు బాక్స్కు నల్లటి గుడ్డను చుట్టి కూడా నీళ్లు వేడిగా ఉన్నాయా లేదా అని గ్రహించడం. అంటే ఇక్కడ మొత్తంగా చూస్తే నల్లటి దుస్తులు వేడిని గ్రహిస్తాయని నేను ఏం చేశాను, ఇక్కడ దుస్తులను ఉంచి, ఎక్కడుంచి? ఎండలో ఉంచి కృత్యాలు చేసి గుర్తుపెట్టుకుంటే పని చేసి గుర్తుపెట్టుకున్నాను, ప్రయోగం చేసి గుర్తుపెట్టుకున్నాను. కాబట్టి దీనికి ఆప్షన్స్ కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మనము క్రియాత్మక స్మృతి, క్రియ అంటే పని, నిష్క్రియాత్మక స్మృతి, సంసర్గం మాట్లాడుకున్నాం. తార్కిక స్మృతి, ఒక విషయాన్ని అనేక కోణాల్లో గుర్తుపెట్టుకుంటే తార్కిక స్మృతి. ఒక విషయాన్ని అనేక కోణాల్లో, ఒకే కోణంలో కాకుండా. మరి ఇక్కడ చూస్తే ఆన్సర్ క్రియ అంటే పని. 9వ ప్రశ్న, సినిమా పూర్తిగా చూసిన వారికంటే సగం చూసిన వారికి ఎక్కువగా గుర్తుంటుంది. ఒక మిత్రుడు సినిమా గురించి చెప్తున్నాడు, మరొక మిత్రుడు సినిమా గురించి చెప్తున్నాడు. సినిమా మొత్తం చెప్తున్నట్టు, కరెక్ట్గా చెప్తున్నట్టు అనిపిస్తుంది ఇంకొక మిత్రుడికి. ఏంటన్నా నువ్వు ఆ రోజు సగమే చూసావు, మేము పూర్తిగా చూసాం, మాకే గుర్తులేదు, నువ్వు సగం చూసి మధ్యలోనే వెళ్ళిపోయావు, అయినప్పటికీ నీకు బాగా గుర్తుందంటే మీకు తెలుసు పూర్తిగా చేసిన పనుల కంటే సగంలో మధ్యలో ఆపేసిన పనులు బాగా గుర్తుంటాయి. కోచింగ్ సెంటర్ యజమానికి మీకు తెలుసు పూర్తిగా ఫీజు చెల్లించిన వారికంటే సగం ఫీజు చెల్లించిన వారు బాగా గుర్తుంటారు. మీరు ఎన్నో వందల పెళ్ళిళ్ళు వెళ్ళి ఉంటారు, ఒక పెళ్ళిలో భోజనం అయిపోయింది, ఆ పెళ్ళి బాగా గుర్తుంటుంది మీకు. పరీక్షలో అన్ని పరీక్షలు రాశారు, ఒక పరీక్షలో మీరు కాపీ కొడుతుంటే ఇన్విజిలేటర్ మధ్యలోనే పంపించాడు, ఆ రోజు ఆ పాఠం ఆ ప్రశ్నలు బాగా గుర్తుంటాయి. కాబట్టి పూర్తిగా చేసిన పనుల కంటే సగంలో మధ్యలో ఆపేసిన పనులు బాగా గుర్తుంటాయి. దాన్ని జైగార్నిక్ ప్రభావం అంటారు. మరి ఇక్కడ చూస్తే డెజావు అంటే మీకు తెలుసు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇది. డెజావు అంటే ఇప్పుడు చేస్తున్న పనులు ఎప్పుడో చేసినట్టు చూసినట్టు అనిపిస్తే
దాన్ని డెజావు అంటారు, తెలుగులో మిథ్యా పరిచయ భావన. మరి వాన్ రెస్టార్ట్ ప్రభావం, ఇది వాన్ రెస్టార్ట్ ప్రభావం. మిగతా వాటికంటే భిన్నంగా ఉన్న వాటిని మనం బాగా గుర్తించుకుంటాం. పాఠశాలలో ఉపాధ్యాయునికి ఎవరైతే తరగతి గదికి ఆలస్యంగా వస్తారో, తుంటరి పిల్లలో బాగా చదువుతారో, బాగా గొడవ పడతారో, ప్రత్యేకంగా ఉన్నవారు మాత్రమే బాగా గుర్తుంటారు. దాన్ని వేర్పాటు అంటాం. మరి ఇక్కడ ప్యూడ్, ఒక వ్యక్తి గతాన్ని పూర్తిగా మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే అతడు ప్యూడ్ అనే దశలో ఉన్నట్టు. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి, ఇక్కడ ఆన్సర్ జైగానిక్ ప్రభావం. నెక్స్ట్ ప్రశ్న, అవరోధానికి కారణం. పురోగమన అవరోధం, తిరోగమన అవరోధం. అవరోధం ఎందుకు జరుగుతుంది? దాదాపు సమానంగా లేదా పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న అంశాలు నేర్చుకోవడం. రెండవది, నేర్చుకున్న అంశాల మధ్య సారూప్యత లేకపోవడం. రెండు అంశాల మధ్య విభిన్నత తక్కువ స్థాయిలో ఉండడం, అంటే సిమిలర్గా ఉండడం. మరియు వాడుక లోపం, ఎక్కువసార్లు ఉపయోగించకపోవడం. దీనికి కరెక్ట్ మనకు పుస్తకంలో ఇచ్చాడు, బాగా గుర్తుపెట్టుకోవాలి. దాదాపు సమానంగా, సిమిలర్గా ఉంది, లేదా పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఈ రెండు సందర్భాలు మనకు ఉండాలి. పూర్తిగా ఒకటి మరొక దానికి సంబంధం లేకపోతే కూడా అవరోధం జరుగుతుంది. నేను ఒక బైక్ నడిపిస్తున్నాను, అది అన్నీ ముందుకు గేర్లు వేయాలి. ఇంకొక బైక్ నడిపిస్తున్నాను, ఆ గేర్లని వెనక్కి వేయాలి. ఇప్పుడు పూర్తిగా వ్యతిరేకం. మరి దాదాపు సమానంగా ఉండడం, మనిషి జీర్ణక్రియ, కుక్క జీర్ణక్రియ రెండు కూడా సేమ్ ఉంటాయి. అలాంటి సందర్భంలో కూడా నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 10(1). శబ్ద ప్రమాణం అనగా, శబ్ద ప్రమాణం శబ్దానికి ప్రమాణాలు కాదు మిత్రులారా. పెద్ద శబ్దాలు వినిపించకపోవడం, అయ్యో నిజమేనేమో అనుకుంటారు, ప్రత్యేక అవసరాల గల విద్య నుంచి వచ్చింది అనుకుంటారు. కాదు, ఇది కాదు. చిన్న శబ్దాలు వినిపించకపోవడం, అమ్మో కరెక్టే, పెద్ద శబ్దాలు చిన్న శబ్దాలు అన్నాడు కాబట్టి ఆన్సర్ ఖచ్చితంగా ఈ రెండిట్లోనే ఉందనుకునేరు. కాదు. ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ 3, 4 సాధారణ పరిస్థితుల్లో చూసిన అంశాలను ఉద్వేగ పరిస్థితుల్లో చెప్పమనడం, మరియు ఉద్వేగంతో కూడిన సంఘటనలు చూపించి సాధారణ పరిస్థితుల్లో చెప్పమనడం. ఇక్కడ మంచి ప్రశ్న మిత్రులారా. చూడండి, ఇక్కడ ఒక ఉద్వేగకరమైన సంఘటనల్లో పాల్గొన్న వ్యక్తిని తర్వాత చెప్పమనడం, మరి ఉద్వేగంతో కూడిన సంఘటనను తర్వాత చెప్పమనడం అంటే ఏమిటి? ఒక చనిపోవడం జరిగింది. ఒక విద్యార్థి యొక్క తాతయ్య, అమ్మమ్మ ఎవరో చనిపోయారు. ఆ రోజు ఎంతమంది ఏడ్చారు, ఎవరెవరు గట్టిగా ఏడ్చారు అనే విషయాన్ని తర్వాత రోజుల్లో చెప్పమనడం. మరి ఎందుకు చెప్పలేకపోతాడు? కొన్ని సందర్భాలు అంటే అతడు బాధలో ఉంటాడు, గమనించలేకపోవచ్చు. ట్రైన్లో యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు జరిగిన సంఘటనను సాధారణ పరిస్థితిలో చెప్పలేకపోవడం. తుఫాను బాధితుని తర్వాత అడిగినప్పుడు జరిగేదే భావన శబ్ద ప్రమాణం. చూడండి, ఇక్కడ ఆన్సర్ ఇది. ఉద్వేగంతో కూడిన సంఘటనలు చూపించి లేదా అనుభవించిన వ్యక్తిని సాధారణ పరిస్థితిలో చెప్పమనడమే శబ్ద ప్రమాణం అనే భావన. ఫస్ట్ కాన్సెప్ట్ రావాలి. కాన్సెప్ట్. 12 స్మృతి ప్రక్రియ జరిగినప్పుడు మెదడులో ఏర్పడే స్మృతి చిహ్నాలకు మారు పేరు కానిది. చూడొకసారి మారు పేరు. ఎన్గ్రామ్, న్యూరోగ్రామ్, వృత్తాకార చిహ్నాలు ఎన్సెఫలోగ్రామ్. మెదడులో ఏర్పడే వృత్తాకార చిహ్నాలు గల పేరు ఏంటంటే న్యూరోగ్రాములు లేదా ఎన్గ్రాములు లేదా వృత్తాకార చిహ్నాలు అంటారు. మరి ఇది లేదు మిత్రులారా, ఎన్సెఫలోగ్రామ్. ఇంకా కిలోగ్రామ్ ఇట్లా ఇచ్చాడు అనుకోండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఆన్సర్ ఎన్సెఫలోగ్రామ్ కాదు. గుర్తింపు గణన సూత్రాన్ని ఇలా చెప్పవచ్చు. సూత్రం, గుర్తింపు గణన సూత్రం అడుగుతున్నాను, ఆల్రెడీ మనం చెప్పేశాం. ఒకసారి చూడండి. గుర్తింపు గణన 2 రకాల సూత్రాలు ఉన్నాయి. మొత్తము ఒప్పులుపై మొత్తము ఇంటూ 100, లేదా చూడండి ఒప్పులుపై మొత్తము ఇంటూ 100, లేదా మొత్తము మైనస్ తప్పులుపై మొత్తము ఇంటూ 100.
ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. మొత్తము నుండి తప్పులను తీసివేసి తప్పులచే భాగించి 100చే గుణించాలి అంటున్నాడు. చూడండి ఒకసారి, మొత్తము నుండి తప్పులను తీసివేసి తప్పులచే గుణించాలి అంటున్నాడు. కాబట్టి కాదు, మొత్తం నుండి తప్పులను తీసివేసి మొత్తంచే భాగించి 100చే గుణించాలి. చూడండి ఇక్కడే దొరికిపోయింది. మరియు ఇక్కడ చూడండి, ఒప్పులను మొత్తంచే భాగించి 10చే అన్నాడు. కాదు, 100చే గుణించాలి. నెక్స్ట్, మొత్తమును ఒప్పులచే భాగించి ఎక్కడుంది? లేదు. కాబట్టి ఆన్సర్ ఇది మిత్రులారా. కాబట్టి 2 సూత్రాల పైన నేను ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. నేర్చుకుంటే బాగా నేర్చుకోవాలి, లేదంటే వదిలిపెట్టాలి. మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్, మన ఇంటి వాళ్ళ టైం వేస్ట్. కాబట్టి నెక్స్ట్, ఇటీవల డిఎస్సిలో సెలెక్ట్ అయిన అమ్మాయిని సైకాలజీకి సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడిగితే ఆ అమ్మాయి నేను చదివి చాలా రోజులైందండి మర్చిపోయాను అంటుంది. అమ్మాయి జాబ్ కొట్టింది, సైకాలజీ బాగా చేసింది, పిఏఈ బాగా చేసింది. నేనే అడిగాను, కొన్ని సైకాలజీకి సమాధానం చెప్పమ్మా, ప్రశ్న అడుగుతాను అంటే, సార్ చదివి చాలా రోజులైంది సార్ మర్చిపోయాను అంటుంది. మరి స్మృతి విస్మృతిలో భాగంగా ఆమె మర్చిపోవడంలో దాగి ఉన్న భావన ఏమిటి అంటే మీకు తెలుసు. అవరోధం, ఏదైనా ఆటంకం జరిగిందా? వేరుగా ఉన్న వాటిని గుర్తుపెట్టుకొని మిగతా వాటిని మర్చిపోయిందా? కావాలని మర్చిపోయిందా? లేదు. అనుపయోగం వల్ల స్మృతి క్షయం. ఉపయోగించకపోతే ఆమె మెదడులో ఉన్న సైకాలజీకి సంబంధించినటువంటి స్మృతి క్షీణాలు మెల్లిమెల్లిగా తరిగిపోతాయి. అనుపయోగం వల్ల స్మృతి క్షయం అంటే నాశనం. కాబట్టి ఆన్సర్ 4. నెక్స్ట్ ప్రశ్న, విద్యార్థులకు అసెంబ్లీలో అందరి ఎమ్మెల్యేల పేరు గుర్తుకు ఉండకపోయినా స్పీకర్ పేరు గుర్తుంటే ఇది ఏ ప్రభావం? అసెంబ్లీ మీకు తెలుసు, ఇటు ప్రతిపక్ష నాయకులు, ఇటు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, మరి ఇతర పార్టీ మెంబర్సు అందరూ ఉంటారు. కానీ వారికి ఎదురుగా స్పీకర్ మాత్రమే ఉంటారు. చుక్కలు చాలా ఉంటాయి, చంద్రుడు ఒక్కడే ఉంటాడు. మరి ఇక్కడ చంద్రుడిని గుర్తుపెట్టుకోవడం, స్పీకర్ని గుర్తుపెట్టుకోవడం అనేటువంటివి ఏ భావనలు మిత్రులారా? వేరుగా ఉన్న వాటిని బాగా గుర్తుపెట్టుకోవడం అనే కాన్సెప్ట్ వచ్చింది ఇక్కడ. భిన్నంగా ఉన్న వాటిని బాగా గుర్తుపెట్టుకోవడం. స్టేజ్ పైన అందరూ ఉన్నారు, క్రికెటర్లు ఉన్నారు అబ్బాయిలు, సినిమా యాక్టర్లు ఉన్నారు అబ్బాయిలు, పొలిటీషియన్లు ఉన్నారు అబ్బాయిలు. కానీ ఒక్క సీరియల్ నటి ఉంది, ఆ సీరియల్ నటి అంటే లేడీ, కాబట్టి అందరూ ఆమెని గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఇది వేరుగా ఉంది, కాబట్టి వేర్పాటు లేదా రెస్టార్ట్ ప్రభావం. కన్జర్వేషన్ భావన అనేటువంటిది మనకు తెలిసి ఎక్కడ వస్తుంది? కన్జర్వేషన్ భావన పియాజేలో వస్తుంది. కన్సాలిడేషన్ అంటే నేర్చుకున్న మొదటి సమయం స్మృతి చిహ్నాలు ఏర్పడతాయి, కాబట్టి రివిజన్ చేయాలి. దమనం అంటే కావాలని మర్చిపోయడం. ఇది ఇక్కడ రెస్టార్ట్ ప్రభావం. ఏ ప్రశ్న వచ్చినా మీరు చేయడమే నా లక్ష్యం. నెక్స్ట్, ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలను పూర్తయిన తర్వాత రెండవసారి వారికి రివిజన్ చేసేటప్పుడు తక్కువ సమయం తీసుకోవడం ఏ భావన? రివిజన్ చేస్తున్నాడు సార్, రివిజన్ చేయడానికి తక్కువ సమయం పడుతుంది, మొదట ఎక్కువ సమయం పడుతుంది. ఉదయం మీరు టిఫిన్ చేశారు, 10 ఇడ్లీలు తిన్నారు. రెండవసారి 10 ఇడ్లీలు తినరు, ఎందుకంటే ఆల్రెడీ కడుపులో ఉంటాయి. ఒక 5-6 తింటారు. మీరు తక్కువ తిన్నారు, తక్కువ సమయం ఉంది అంటే ఇక్కడ ఏం జరిగింది? పొదుపు జరిగింది. సింపుల్. ఏం తెలియకపోయినా మనకి విని కూడా పునశ్చరణ కాన్సెప్ట్ సమయం తీసుకోవడం, తీసుకుందంటే పొదుపు జరిగింది. గుర్తింపు వేరే కాన్సెప్ట్. పునశ్చరణ అంటే రివిజన్, పునఃస్మరణ అంటే గుర్తు తెచ్చుకోవడం. కానీ ఏం జరిగింది అన్నాడు, కాబట్టి పొదుపు పద్ధతి. నూతన జాతీయ విద్యా విధానం 1986ను గుర్తుపెట్టుకోవడానికి తనకు ముందే తెలిసినటువంటి 1968. ఇది జాతీయ విద్యా విధానం, ఇది నూతన జాతీయ విద్యా విధానం. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకున్నాడు, ఎందుకంటే ఇక్కడ 68 ఉంది, ఇక్కడ 86 ఉంది. అంత సింపుల్. లాంగ్వేజ్ అండ్ థాట్, చామ్స్కీ. థాట్ అండ్ లాంగ్వేజ్
వైగాట్స్కి. ఓహో, ఇక్కడ లాంగ్వేజ్ మొదట ఉంటే చామ్స్కీ, చివర ఉంటే వైగాట్స్కీ అన్నాడు. ఈ విధంగా భిన్నంగా, ఆపోజిట్గా, వ్యతిరేకంగా ఉన్న వాటిని గుర్తు పెట్టుకోవడం చాలా సులువు. ఇది ఏ భావన అంటున్నాడు. ఇది ఏ భావన అంటే వైషమ్యము. ఇంగ్లీష్లో కాంట్రాస్ట్. సామ్యం అంటే సిమిలర్గా. న్యూమోనిక్స్ అంటే కొండ గుర్తులు. న్యూమోనిక్ అనే పదం గ్రీక్ భాషా పదం నుంచి వచ్చింది. న్యూమోనిక్ అంటే గ్రీక్. మరి ఖండన పద్ధతి, పూర్ణ ఖండన పద్ధతి, ఖండన పద్ధతి అంటే విడగొట్టి నేర్చుకోవడాన్ని ఖండన పద్ధతి అంటారు. మరి ఈ సందర్భంలో ఆన్సర్ వైషమ్యము. విద్యార్థులను, విషయాలను గుర్తుపెట్టుకోవాలంటే పునశ్చరణ అధికంగా జరగాలి అని నమ్మే భావన. పునశ్చరణ అధికంగా జరగాలని నమ్మే భావన. ఒకటి కన్సాలిడేషన్, వాన్ రెస్టార్ట్ ప్రభావం, దమనం, చెంకింగ్. చెంకింగ్ అంటే ఫోన్ నెంబర్లను గుర్తుపెట్టుకోవడానికి, స్పెల్లింగ్లను గుర్తుపెట్టుకోవడానికి వాటిని విడగొట్టి గుర్తుపెట్టుకుంటాం. ఇది కాదు. దమనం అంటే మర్చిపోయాం, వేరుగా ఉన్న వాటిని గుర్తించుకోవడాన్ని వాన్ రెస్టారెంట్. ఇక్కడ కన్సాలిడేషన్ అంటే నేర్చుకున్న తర్వాత మొదటి నిమిషం చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఒకసారి మళ్ళీ పునశ్చరణ చేసుకోండి. చేసుకుంటే తప్పులు పోతే మళ్ళీ చూసుకుంటారు. అందుకే చూడండి, ఇక్కడ పునశ్చరణ చేసుకోండి. కాబట్టి కన్సాలిడేషన్ చాలా ఇంపార్టెంట్. డంకన్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. నెక్స్ట్, ఉద్యోగాన్ని కోల్పోయిన వారు గతాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడకుండా ప్రస్తుతాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం కష్టపడి భవిష్యత్తులో ఉద్యోగాన్ని సాధిద్దాం అని గత చేదు అనుభవాలను ఎన్నిసార్లు గుర్తొచ్చినా సరే అచేతనంలోకి నెట్టివేయడం. అవును, ఒక అమ్మాయికి జాబ్ రాలేదు. పదే పదే తన మిత్రురాలు బాధపడుతూ ఉంది. నాకు జాబ్ వచ్చింటే నేను పెళ్లి చేసుకునేవాడిని, నేను కూడా అందరిలాగా గౌరవాన్ని పొంది, జీతాన్ని పొంది, తల్లిదండ్రులను బాగా చూసుకునేదాన్ని అని అంటే తన మిత్రులారు గతాన్ని బట్టి భవిష్యత్తు ఉండదు, గత ప్రస్తుతాన్ని బట్టి భవిష్యత్తు ఉంటుంది, ప్రస్తుతం బాగా చదువుదాం, భవిష్యత్తులో ఉద్యోగాన్ని సాధిద్దాం అని తన మిత్రురాలు చెప్పింది. అయితే ఆ బాధ వచ్చినా, ఇద్దరికి వచ్చినా దానికి కావాలని పక్కకు తోసేశారు, నొక్కి పెట్టారు. ఇది ఏ భావన? నొక్కి పెట్టడం, కావాలని బాధ పెట్టే సంఘటనలు లోపలికి నెట్టివేయడం. ఏది అంటే మీకు తెలుసు, దమనం. బాధ పెట్టే సంఘటనలను, భయపెట్టే సంఘటనలను, ఇష్టం లేని సంఘటనలు గుర్తుకొచ్చినప్పుడు వాటిని మర్చిపోయే ప్రయత్నం చేయడం, కావాలని మర్చిపోవడం పూర్వక స్మృతి అంటారు. కాబట్టి ఆన్సర్ దమనం. నెక్స్ట్, లాస్ట్ ప్రశ్న. అవసరం వచ్చినప్పుడు ఒక దానిని జ్ఞప్తికి తెచ్చుకోలేకపోవడమే విస్మృతి అని అన్నది ఎవరు? నిర్వచనాలు చాలా ఇంపార్టెంట్. అవసరం వచ్చినప్పుడు ఒక దానిని గుర్తుకు తెచ్చుకోలేకపోవడం ఏ ఏ ఏ విస్మృతి అని అన్నది ఏ శాస్త్రవేత్త? మన్, జేమ్స్ ఎవర్, బాటియా, డ్రేవర్? మరి జేమ్స్ ఎవర్ ఆన్సర్. ఏవా అవా, ఏవా అవా, ఏవా అవా. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఆన్సర్. ఇవి 20 ప్రశ్నలు. మరొక సిరీస్తో, మరొక టాపిక్తో ముందుకు వస్తాం. ఖచ్చితంగా టీజీ టెస్ట్ సిరీస్ రాయండి. అందరూ రాస్తున్నారు. మన పుస్తకం మీకు ఒక భగవద్గీత లాగా అన్ని సమగ్ర కాంటెంట్లు, అద్భుతమైన కాన్సెప్ట్లు, మంచి ఉదాహరణలు. ఏ పుస్తకం చదివే అవసరం లేకుండా ఉంది. మార్కెట్లో విజృంభిస్తుంది. విజేతలు అందరి చేతుల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మన పుస్తకాన్ని తీసుకోండి, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, క్లాసులు వినండి. మళ్ళీ నేను లైవ్లోకి వచ్చి 3 రోజుల్లో సైకాలజీ నేర్పిస్తాను. ఆల్